మెట్రో చుట్టూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మెట్రో లైన్లో బీజేపీ బీఆర్ఎస్ ను కార్నర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్టుగా ఆరోపించారు. కిషన్ రెడ్డి చెప్పడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు. కేటీఆర్ పనిన కుట్రను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారంటే విమర్శించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మెట్రో విస్తరణపై నిర్లక్ష్యం చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు. Definitely ask Narendra Modi, myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. And moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయించాడా? 13,600 కోట్ల రూపాయలు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలని కుతంత్రాలని కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్